అందరికీ. నేను ఈరోజు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ చాలామంది కామెంట్లో అడిగింది ఏంటి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చేస్తున్నప్పుడు షార్ట్ వీడియో చేయనా లాంగ్ వీడియో చేయనా అన్నప్పుడు చాలామంది లాంగ్ వీడియో అడిగారు, షార్ట్ వీడియో కూడా అడిగారు అనమాట. అయితే లాంగ్ వీడియో చేసినప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే మనం ఒక 10 కానీ 15 కానీ అలా డిస్కస్ చేసుకోవచ్చు. సో షార్ట్ వీడియోలో కూడా నేను ఏదైతే లాంగ్ వీడియో చేస్తానో అందులో ఉన్నటువంటి ఇడియమ్స్ని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ వీడియోగా కన్వర్ట్ చేసి డైలీ ఒక 2 కానీ 3 కానీ ఇడియమ్స్ డిజైన్ వైజ్గా చెప్తాము, స్టోరీ వైజ్గా. అలా మీకు గుర్తుంటాయి. సో షార్ట్ వీడియో చూడొచ్చు అండ్ లాంగ్ వీడియో చూడొచ్చు. ఈరోజు నుంచి మనము 100 ఇడియమ్స్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాము. అంటే అది నాకు ప్రాక్టీస్ ఉంటుంది. వీడియో చేయడంలో మొత్తం కూడా నా స్వార్థమేనండి. అంటే నాకు గుర్తుండడానికి నేను ఊరికే రాసుకున్నది ఏదైతే ఉంటాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, దానివల్ల నాకు యూజ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఇందులో ఏంటి అంటే ఇడియమ్స్ని మనం కంప్లీట్గా తెలుగులోనే చెప్పుకుందాం. ఇంగ్లీష్లో ఇడియం అందరికీ గుర్తుంటుంది, ఎక్స్ప్లెనేషన్ అందరికీ గుర్తుంటుంది అండ్ ఎగ్జాంపుల్స్ అందరికీ చూడొచ్చు. కానీ మనం ఈ వీడియోలో ఓన్లీ ఒక ఇడియంకి తెలుగులో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే మెయిన్ కాన్సెప్ట్. సో లేట్ చేయకుండా వీడియో చేసేద్దాం. సో ఫస్ట్ ఈరోజు పార్ట్ 1 లాగా చెప్పుకుందాం. అంటే ఒక పార్ట్కి 10 ఇడియమ్స్లా చెప్పుకొని 10 డేస్లో అంటే 10 వీడియోస్లో మొత్తం 100 ఇడియమ్స్ని కవర్ చేద్దాము. హ్యాంగప్ అంటే తెలుగులో మీనింగ్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫోన్ని కోపంగా కట్ చేయడం కానీ, ఫోన్ని సడన్గా డిస్కనెక్ట్ చేయడం అనేది ఒక అర్థం వస్తుంది. లేదంటే మనము ఎక్కువగా ఏదైనా ఒక విషయాన్ని మనసు లోతుగా బాధపడితే దాన్ని హ్యాంగప్ అని కూడా పిలుస్తామన్నమాట. అంటే దీనికి 2 అర్థాలు వచ్చేలాగా మీనింగ్స్ ఉంటాయి. ఆప్షన్స్ని బట్టి మీరు పిక్ చేసుకోవాలి. ఒకటి డిస్కనెక్ట్ కాల్, లేదా ఎమోషనలీ వరి అవ్వడము, లేదా ఎమోషనల్గా కన్ఫ్యూజన్ మనకి ఏదైనా ఉంటే దాన్ని హ్యాంగప్ అని పిలుస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్పను. సో వై డిడ్ యూ హ్యాంగప్ ఆన్ మీ అనేది అంటే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు వచ్చే అర్థం వచ్చేలాగా అనమాట. హ్యాంగప్ అంటే ఎందుకు ఫోన్ కట్ చేసావు అని. సో డోంట్ గెట్ హ్యాంగప్ ఆన్ స్మాల్ మిస్టేక్స్ అంటే చిన్నపిల్లలు చిన్న చిన్న విషయాలు అన్నీ చేస్తున్నప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు కదా. సో ప్రతి చిన్నదానికి కంగారు పడొద్దు అని చెప్పడం. సో హ్యాంగప్ అంటే ఫోన్ డిస్కనెక్ట్ చేయడం అనే ఒక అర్థము, ఎమోషనల్గా మనం బాధపడడం అనేటటువంటిది ఒక అర్థం. నెక్స్ట్ రేర్ బర్డ్, అందులోని మీనింగ్ ఉంది. రేర్ అంటే ఏంటి, ఏదైనా వింతగా కనపడటం కానీ, అరుదుగా కనపడటం కానీ, ఎప్పుడూ కనిపించింది కనిపిస్తే దాన్ని రేర్ అంటాం. సో రేర్ బర్డ్ అంటే ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన, అంటే ఏదైనా ఒక పర్సన్ అన్యూజువల్గా ఉన్నా, చాలా యూనిక్గా కనిపించిన, ఎవరి దగ్గర లేని ఒక స్పెషల్ క్వాలిటీ ఆ మనిషిలో కనిపిస్తే అతన్ని రేర్ బర్డ్ అని పిలుస్తాం. నెక్స్ట్ లుక్ ఫార్వర్డ్ టు అంటే తెలుగులో మీనింగ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక జరగబోయే ఒక విషయం గురించి ఆసక్తిగా చూడడం. దీన్ని సింపుల్గా ఎలా మాట్లాడుకుందాం, రేపు చికెన్ బిర్యానీ అమ్మ చేస్తోంది, సో ఎప్పుడెప్పుడు చేస్తుందా తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాం. లేదంటే ఒక ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఆ మూవీ రిలీజ్ అవుతుందా చూద్దామా అని ఆరాటం. సో లుకింగ్ ఫార్వర్డ్ టు అనమాట. అంటే సంతోషమైన విషయాలు కానీ, బాధ విషయాలు కానీ, ఏదైనా ఎగ్జైటెడ్ విషయాలు కానీ జరగబోతున్నాయి అని మనం ఆసక్తిగా చూస్తూ ఉంటాం చూసారా, ఆ ఫీలింగ్ని లుక్ ఫార్వర్డ్ అనే ఒక ఇడియంతో యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాస్ అవుట్ అంటే ఏంటి, దీనికి 2 అర్థాలు వస్తాయి. ఒకటి ఆల్రెడీ పాస్ అవుట్ అంటే మనం ఎడ్యుకేషనల్ ఎగ్జామ్స్ని ఏదైతే పాస్ అవుట్ చేస్తామో అది వేరే. అలా కాకుండా ఒక ఇడియంకి మీనింగ్ ఏమొస్తుంది అంటే మనం అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం అనమాట. ఏదైనా జరిగి స్పృహ కోల్పోవడము, మూర్ఛ పడిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడం అనేటటువంటి అర్థం వస్తుంది. సో టు బికమ్ అన్కాన్షియస్ అవ్వడము, దీని మీనింగ్ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పుట్ ఏ స్పోక్ ఇన్ మై వీల్కి ఒక స్టోరీ లాగా ఏం చెప్తాము అంటే ఏదైనా జరిగేటప్పుడు దాన్ని జరగకుండా ఆపడం అనమాట. ఇక్కడ వీల్ ఉంటుంది, స్పోక్ ఉంటుంది, దీని తెలుగులో మీనింగ్ ఒకసారి చూడండి. చిన్న స్టోరీ ఏంటి అంటే మూవీస్లో విలన్స్ 2 వీలర్ మీద పారిపోతూ ఉంటున్నప్పుడు హీరో ఏదైనా బలంగా విసిరేస్తాడనమాట. అది ఫస్ట్ వీల్ మధ్యలో ఆగిపోతుంది, తగిలిపోతుంది, దానివల్ల వెహికల్ ఆగిపోతుంది, అక్కడ పడిపోతాడు. అంటే ఏంటి, ఆ వాడిని ముందుకెళ్లకుండా అక్కడ వాడిని అడ్డుకోవడం కోసం మాత్రం ఆ స్పోక్ విసిరేశాడు అనమాట. అలాగే పుట్ ఏ స్పోక్ ఇన్ మై వీల్ అనే ఒక ఇడియంకి మీనింగ్ ఏంటి అంటే అడ్డుపడము లేదా జరగకుండా ఆపడం అనమాట. అంటే టు క్రియేట్ ఏ ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ అంటే మనం చేసే పనిని జరగనివ్వకుండా అడ్డుపడే ఒక ఫీలింగ్ని పుట్ ఏ స్పోక్ ఇన్ మై వీల్ అని అంటాం. నెక్స్ట్ హ్యావ్ ఏ బీ ఇన్ హీస్ బానెట్. హ్యావ్ ఏ బీ అంటే తెలుగులో ఏంట్రా నీకు పురుగు తిరుగుతోందా అనే మీనింగ్ వస్తుంది చూసారా.
వీడికి పురుగు తిరిగినట్టుంది, అందుకే వాడు ఊరికి అదే మాట్లాడుతున్నాడు, వీడికి ఏదో పురుగు తిరిగింది ఊరికి అదే చెప్తున్నాడు అని అంటాం కదా, అలా అనమాట. సో పదే పదే ఆలోచించడము, పదే పదే మాట్లాడడము, దాన్ని హ్యావ్ ఏ బీ ఇన్ హీస్ బానెట్ అని పిలుస్తాం అనమాట. అంటే మనం ఒక విషయాన్ని కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి కానీ టూ మచ్గా ఆలోచిస్తూ ఉండడము, లేదా టూ మచ్గా బాధపడడము, వరి అవ్వడం, దాన్ని హ్యావ్ ఏ బీ ఇన్ హీస్ బానెట్ అని పిలుస్తాం. నెక్స్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. అంటే నువ్వు అది చేస్తే కదరా ఇది జరుగుతుంది, ఇది చేయి అది జరుగుతుంది, అమ్మయ్య ఇది చేసాం కాబట్టి అది మాకు కలిసి వచ్చింది అంటారు చూసావా, ఈ పని నాకు చాలా కలిసి వచ్చింది అని పిలుస్తాం కదా, అలా ఒక మీనింగ్ వచ్చేలాగా అనమాట. సో గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఏదైనా ఒక రెండు విషయాలు కలిసి జరగడం అనమాట. ఎంత కష్టపడితే అంత పుణ్యం వస్తుంది, లేకపోతే ఎంత పూజ చేస్తే అంత పుణ్యం వస్తుందని అని పిలుస్తాం కదా, అలా మాట్లాడుకుంటాం కదా. సో నేను ఎంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఫలితం దక్కింది, అలా ఏదైనా ఒక రెండు విషయాన్ని కలిసి జరిగితే దాన్ని గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఒక ఐడియం పిలుస్తారు. ఏ సిట్టింగ్ డక్ అంటే ఇప్పుడు దాన్ని మీరు ఇమాజినేషన్ చేసుకోండి అనమాట. ఇప్పుడు కోడి ఉంది, దాన్ని మనం పట్టుకోవాలి, అది తిరుగుతూ ఉంటే పట్టుకోగలమా? అది ఎక్కడైతే ఒక దగ్గర గంప కింద కూర్చుంటుందో దాన్ని మనం ఈజీగా పట్టుకోగలం కదా. సో అలా మీనింగ్ వచ్చేలాగా అనమాట. ఒక సిట్టింగ్ డక్ అంటే మనం ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నాము, దాన్ని మనం చేయాలి, అంటే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, దానికోసం ఆ టార్గెట్ ఈజీగా ఉందనుకోండి, ఈజీగా పని జరిగిపోతుంది అనమాట. సో ఏ సిట్టింగ్ డక్ అంటే సులభంగా మనము దాడి చేయడానికి అనువుగా ఉన్నటువంటి లక్ష్యం కానీ వ్యక్తి కానీ, అంటే ఈజీ టార్గెట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వీక్గా ఉన్నారు, చాలామంది పీపుల్ని స్ట్రాంగ్ పర్సన్స్ని మనం ఏం చేయలేం, కానీ వీక్గా ఉన్నవాడిని మనం ఒక మాట అంటే చాలు వాడు నలిగిపోతాడనమాట. అంటే అలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఆ మీనింగ్ వస్తుంది ఏ సిట్టింగ్ డక్. నెక్స్ట్ వచ్చేసి ఎట్ ఏ డిస్కౌంట్. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఐడియామే. ఎట్ ఏ డిస్కౌంట్ అంటే తగ్గిన ధర అని పిలుస్తాము. అంటే మనకి ఏదైతే సమ్ ఒరిజినల్ ఉంటుందో దాన్ని తగ్గిన తర్వాత మనం యూజ్ చేసేదాన్ని అనమాట. సో దాన్ని ఎట్ ఏ డిస్కౌంట్ అని ఇడియంగా పిలుస్తాము. నెక్స్ట్ ఇడియం అండ్ లాస్ట్ ఇడియం ఈ వీడియోలో ఎట్ ఏ క్రాస్ పర్పస్. ఎట్ ఏ క్రాస్ పర్పస్ అంటే ఏంటి అంటే వేరు వేరు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మనస్తత్వాలు కానీ మనుషులు కానీ, అంటే ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని ఎట్ ఏ క్రాస్ పర్పస్ అంటారు. కానీ దీన్ని ఎక్కడ వాడతాము అంటే చాలామంది పీపుల్ ఉన్నప్పుడు, ఇద్దరు లేదా ముగ్గురు మనుషులు ఉన్నప్పుడు, నలుగురి మధ్యలో ఉన్నప్పుడు, కొంతమంది మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి కాబట్టి ఎట్ ఏ క్రాస్ పర్పస్ అని పిలుస్తాం. సో వేరు వేరు ఉద్దేశాలతో మాట్లాడటము, లేదా ఉన్నటువంటి నలుగురు అనే ఒక వాళ్ళ మధ్య వేరువేరు ఆలోచనలు అభిప్రాయాలు ఉండడాన్ని ఎట్ ఏ క్రాస్ పర్పస్ అని పిలుస్తాం. సో ఈ వీడియోలో మనం 10 ఇడియమ్స్ డిస్కస్ చేసుకున్నాము. వీటిని నేను స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్లో కానీ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఒక ఇడియంకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందా, విత్ ఎగ్జాంపుల్స్ కావాలా? అంటే నార్మల్గా ఎగ్జాంపుల్స్ మనం చూడగలము, ఏ బుక్లో అయినా దొరుకుతాయి, ఎలాంటి క్లాసెస్లో అయినా దొరుకుతాయి. కానీ ఇడియంని మన మైండ్లో ఎలా గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని మాత్రమే నేను తెలుగులో చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తూ పోతూ ఉంటే ఇడియమ్స్ మనం చెప్పుకోవడం తగ్గిపోతుంది. సో నెక్స్ట్ అనదర్ 10 ఇడియమ్స్తో మళ్ళీ కలుద్దాం.